హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి మహాశివరాత్రి రోజు వ్లాగ్ అంటే నిన్నటిదనమాట. నేను నైట్ టైమే స్టవ్ శుభ్రం చేసుకుని గొట్టేది శుభ్రంగా ముగ్గులు పెట్టేసుకున్నానండి. నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ చేసుకునే హడావుడి ఉంటుంది కదా, పని కూడా తక్కువ అవుతుంది. స్కూల్ సెలవులనే లంచ్ బాక్స్ పని లేదు కాబట్టి మార్నింగ్ లెగడం చాలా లేట్ అయిపోయింది. ఇంకా గబగబా రెడీ అయిపోయి కంగారుగా అయితే మా ఊర్లో శివాలయానికి వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికైతే జనం తక్కువ మందే ఉన్నారు. తర్వాత చాలా జనం వచ్చేసారండి. మా ఊరి ఈశ్వరుని మీరు ఎంతవరకు చూడలేదు కదా, మీరు కూడా చూడండి. మా ఊరి ఈశ్వరుడి పేరు కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి. మేమైతే దర్శనానికి వెళ్ళామండి. మార్నింగ్ తెల్లవారుజామునే అయితే అభిషేకాలు జరిగాయంట. ఇప్పుడైతే ఇంకా హడావుడిగా ఉండి అభిషేకాలు లేవు, దర్శనాలే జరిగాయి. దర్శనం చేసుకుని కొంచెంసేపు కూర్చుని అప్పుడైతే ఇంక బయలుదేరుతామండి. గుడికి వెళ్ళినప్పుడు కొంచెంసేపు కూర్చోవాలి కదా, అందుకే కూర్చున్నాము. బయటకు వచ్చాక ఇక్కడ పులిహోర అయితే ప్రసాదంగా పంచుతున్నారు. అవి కూడా పుచ్చుకొని మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక చాలా లేట్ అయిపోయింది, అందుకే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. టిఫిన్లోకి కొత్తిమీర వేరుశనగలు చట్నీ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేశానండి, అది కూడా కుక్ అయిపోయింది. మరొక సైడ్ అయితే చట్నీకి వేపేసుకుంటున్నాను. రెండు అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ అయితే పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత అప్పటికే 10 దాటేసింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్లోకి సింపుల్గా అయిపోవడానికి బిర్యానీ వండుతున్నాను. బిర్యానీ అయితే కొంచెం త్వరగా అయిపోద్ది కదా, ఈజీగానని చెప్పి బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను. బిర్యానీకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా కూడా వేసేసుకుని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మిల్ మేకర్ నానబెట్టుకోవాలండి. ఇవి పచ్చివాసన వచ్చేస్తాయి నానబెట్టుకోకపోతే. అవి కూడా వేసి ఈ మసాలా అంతా మిల్ మేకర్ పెట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలోకి కర్రీ కూడా అవసరం ఉండదు. ఇలా ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను రైస్ని కడగలేదండి, ఇవి కొత్త రైసే, అందుకని చెప్పి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పెట్టేంత వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత అయితే వాటర్ ముందుగానే కొలిచి పక్కన పెట్టేసుకున్నాను. 1కి 2 గ్లాసులు కొలతలో అయితే నేను వేస్తున్నాను. అది కూడా కుక్ అయిపోయిందండి. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. మేమైతే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా ఖాళీగానే ఉన్నాము. మార్నింగ్ హడావిడిగా దర్శనానికి వెళ్ళాం కదా, సాయంకాలం ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే దగ్గరలో సోమేశ్వరం బాగా చేస్తారని చెప్పి అక్కడికైతే తీసుకువెళ్ళారండి. మేము వెళ్ళేటప్పటికి 7:30 అయింది. 7:30కే చాలామంది జనం ఉన్నారండి. అసలు ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోద్దని స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందేమో అని చూసాము, కానీ స్పెషల్ ఏమీ లేదండి. అందరికీ ఒకటే లైను. అదైతే చాలా పెద్ద లైన్ ఉంది. లేట్ అయినా సరే దర్శనం అయితే చేసుకోవాలని చెప్పి మేము లైన్లో నుంచున్నాము. లోపలికి వచ్చేటప్పటికే ఇక్కడ నృత్యాలు అవి చేస్తున్నారండి. రావడం అయితే చాలా మంచి పని అయింది. మన ఆడవాళ్ళకి ఇటువంటి నృత్యాలు ఇవన్నీ అయితే భరతనాట్యాలు కళలు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి కదా. జెంట్స్కి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదేమో నాకు తెలియదు, కానీ మనకైతే ఇటువంటివి అయితే చూస్తే అలా ఉండిపోతాము. నాకు అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇటువంటి డ్యాన్స్లు ఈ మధ్యకాలంలో చూడలేదండి. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడైతే వేశారు, తర్వాత అయితే ఇంక ఇక్కడే చూస్తున్నాను. చాలా బాగా చేశారండి. రావడం వల్ల ఇవన్నీ చూడగలిగాము. దర్శనం కూడా అనుకున్నంత లేట్ అస్సలు అవ్వలేదు. లైన్ అయితే స్పీడ్గా కదిలిపోయింది. అనుకున్న దానికన్నా చాలా బాగా అయిపోయింది. దగ్గర 1 అవర్లో అయితే అయిపోయిందండి. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, సోమేశ్వరం మహాశివరాత్రి చాలా బాగా చేస్తారని చెప్తున్నారు, కానీ మనం వస్తే కానీ తెలీదు. ఇక్కడ వచ్చాక తెలిసింది చాలా బాగా జరుగుతుందండి. సోమేశ్వరం మాకు దగ్గర అయినా సరే ఎప్పుడూ రాలేదండి, ఇదే ఫస్ట్ టైము. నేను వీలైనంత వరకు ఈశ్వరుడిని అయితే వీడియో తీసాను, మీరు కూడా చూడండి.
నేను కొంచెం ఏంటంటారు పురాతనమైన దేవుళ్ళు ఇటువంటివి అయితే తీయడానికి ఇష్టపడినండి. ఇటువంటివి అయితే మనకి లోకలే కాబట్టి పర్వాలేదు తీయచ్చు. చాలామంది తీస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వరుడిని అనుకోకుండా అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నాట్యాలు అవి చేస్తున్నారు కదా, నేను కొంచెం సేపు నుంచుని చూస్తున్నాను. ఇక్కడ చాలామంది జనం ఉన్నారండి. అందరూ కూడా ఊళ్ళో వాళ్ళు కూడా ఉన్నారు. ఊళ్ళో వాళ్ళు అయితే ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెనకాలే ఉన్నారు. కొంచెంసేపు చూసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదామంటే వచ్చేస్తున్నానండి. అన్నమయ్య సంకీర్తనతో అయితే వీళ్ళు నృత్యాలు చేస్తున్నారు. నిజంగా అయితే ఆ సాంగ్స్తో పెట్టుంటే మీకు చాలా ఇంట్రెస్ట్ కలుగుద్దండి. మేము కూడా చూడలేదనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ వాయిస్ ఓవరే ఇవ్వాలి కదా, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇది బయటకు వచ్చిన తర్వాత పుట్ట నాగుల పుట్ట అనమాట. ఇది బాగుంది కదా అని చెప్పి నాకు వీడియో తీయాలనిపించి తీసాను. ఇక్కడ చూడండి, నాగేంద్ర స్వామి నిజం పాములాగే అనిపించింది. చుట్టుపక్కల నుంచి మా ఊరు జనం కూడా వచ్చారండి, అక్కడ పలకరించారు. ఇది స్టార్టింగ్లో నేను ఒక వీడియోలో పెట్టాను. అందులో మామూలుగా పెట్టానండి. రోడ్డు మీద వెళ్తా వెళ్తా అయితే వీడియో తీసి పెట్టాను. అప్పుడు ఈ లైటింగ్ అది ఉండదు కదా, అప్పుడు న్యాచురల్గా ఉంది. ఇప్పుడు లైటింగ్లో అయితే చాలా బాగున్నారండి. చుట్టూరు కొలను మధ్యలో ఈశ్వరుడు ఉంటారు. నేను చుట్టూ తిరుగుతా కొలను కూడా వీడియో తీసాను. చాలా బాగుందండి. ఈ లైటింగ్లో ఈశ్వరుడు అబ్బా ఎంత బాగున్నారా అనిపిస్తుంది. నిజంగా అయితే చూడాలండి. మీకు వీలైతే లోకల్ సైడు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీలైతే నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రి నాడు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. తీర్థం అంటే హడావిడి కాదు. గుడి లోపల నాట్య ప్రదర్శనలో ఈ బయట ఈ ఈశ్వరుడిని అలంకరణ ఇవన్నీ అయితే లైటింగ్లతో చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. ఈ సైడు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చూడడమే కానీ ఇలా చూస్తే అయితే చాలా బాగుంది. ఇన్నిసార్లు చెప్తున్నానేట అనుకోకండి, నిజంగానే చాలా బాగుందండి. ఇక్కడ వచ్చిన జనం ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు వీడియోలు తీసుకున్నారు. నేచర్కి సంబంధించిన మొక్కలు, గార్డెన్, వాటర్, ఇలా కొలలని సరస్సులు ఇటువంటి ప్లేసుల్లో అయితే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. మిగిలిన విషయాలు అయితే పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండవు. ఇటువంటివి అయితే నాకు చాలా ఇష్టం. అప్పటికే టైము 9:30 అలా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చేసాము. దారిలో అయితే పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవి అయితే తక్కువే పెట్టారు దుకాణాలు. మా ధ్రువంత్ అయితే కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తినేసి మేము కూడా తిన్నాంలేండి. అది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర లైటింగ్ పెట్టారు కదా, అది మీకు చూపిస్తాను. ఇదైతే ఈశ్వరుని శివలింగం దీపాలు పెడుతున్నారు. అది కూడా చాలా బాగా పెట్టారండి. ఇదిగోండి, బొమ్మలు అయితే తక్కువే పెట్టారు దుకాణాలు. లాస్ట్లో లైటింగ్ అయితే ఇదే. అంతే అండి నిన్నటి మా మహాశివరాత్రి వీడియో. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక శివాలయానికి వెళ్ళే ఉంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.